చైల్డ్ ఆర్టిస్ట్ గా 3 నంది అవార్డ్స్ తీసుకున్న ఏకైక నటుడిగా, అలాగే హీరోగా, స్పెషల్ జ్యూరీ బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు తీసుకున్న తరుణ్ ఇప్పుడు ఈటీవీ వంటి పెద్ద సంస్థకి సీఈఓగా మారబోతున్నాడు. తరుణ్ అనగానే అందరికి గుర్తొచ్చేది ప్లే బాయ్ అని. అందుకు తగ్గట్టే తరుణ్ ఆర్తి అగర్వాల్ తో ఉంటూనే మరోపక్క త్రిష, శ్రియ, ప్రియమణితో ప్రేమ నాటకాలు ఆడేవాడు. ఏది ఏమైనా తరుణ్ జీవితంలో ఆర్తి అగర్వాల్ పాత్ర ఎప్పటికీ మిగిలిపోయే మచ్చగానే ఉంటుంది. బయటకు చెప్పుకోకపోయినా ఆర్తిని వదిలేయటానికి తరుణ్ తల్లి రోజా రమణి గారే కారణమని అందరూ కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఆమె చేసే పనులు కూడా అందుకు బలాన్ని చేకూర్చేవి. తరుణ్ కి ఇండివిజువాలిటీ లేకుండా తరుణ్ చేసే సినిమాల నుండి వేసుకునే బట్టల వరకు అన్ని రోజా రమణి గారే డిసైడ్ చేసేవారని, షూటింగ్ స్పాట్ లో కూడా హడావిడి చేసి ఇబ్బంది కలిగించేవారని నానుడు. స్టార్ హీరోగా ఉండాల్సిన తరుణ్ ఎందుకు మధ్యలోనే కనుమరుగయ్యాడు? టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తరుణ్ పాత్రేంటి? తరుణ్ కైనా సీక్రెట్ పెళ్లిల సంగతేంటి? ఈటీవీ సీఈఓగా ఎలా ఎదిగాడు? బంధువుల అమ్మాయితో పెళ్లెందుకు క్యాన్సిల్ అయింది? రోజా రమణి ఇప్పుడు మరో పెళ్లికి రెడీ చేస్తుందా? అలాగే ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియని విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టి ఎండ్ వరకు చూడండి. తరుణ్ కుమార్ అలియాస్ తరుణ్ 1983 జనవరి 8న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించాడు. తండ్రి ఎస్ చక్రపాణి. ఇతను ఒరియా మూవీలో హీరోగా పనిచేశాడు. తల్లి రోజారమణి. ఈమె తెలుగులో కొన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, హీరోయిన్ గాను నటించింది. తరుణ్ కి అమూల్య అనే చెల్లెలు కూడా ఉంది. తరుణ్ తల్లి రోజారమణి చిన్నప్పటి నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఉండడం వల్ల తన కొడుకుని ఎలాగైనా తన భర్త చక్రపాణి లాగే హీరోని చేయాలని తరుణ్ ని చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయం చేసింది. అలా 1990లో మనసు మమత అనే మూవీ ద్వారా తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీకి అరంగేటం చేశాడు. ఆ మూవీ రిలీజ్ అయి అంతగా ఆడలేదని చెప్పొచ్చు. కానీ 1991లో వచ్చిన మణిరత్నం యొక్క అంజలిలో తరుణ్ చేసిన పాత్రకి గాను బాలనటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. అంతేకాకుండా ఇండియా నుండి ఆస్కర్ కి అఫీషియల్ గా అంజలి మూవీ నామినేట్ కూడా అయ్యింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న తరుణ్ సూర్య ఐపీఎస్, ఆదిత్య 369, తేజ, జానీ అని తెలుగు మలయాళంలో కలిపి 13 సినిమాల దాకా చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేశాడు. ఆ తర్వాత తరుణ్ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన క్రేజ్ ని అలాగే ఉంచి హీరోని చేయాలని తరుణ్ తల్లి 5 సంవత్సరాల వరకు తరుణ్ తో ఏ సినిమాలు చేయకుండా ఆపేసింది. ఇక తరుణ్ తండ్రి చక్రపాణి ఒరియాలో ఈటీవీ ఛానల్ కి సీఈఓగా పనిచేస్తుండేవాడు. దీంతో రామోజీరావు గారితో చక్రపాణికి, రోజా రమణికి మంచి అనుబంధం ఉండేది. 90s లో రామోజీరావు గారి బ్యానర్ లో సీరియల్స్ గానీ, మూవీస్ గానీ వస్తున్నాయంటే ప్రజల్లో మంచి క్రేజ్ ఉండేది. అలా తరుణ్ ని రామోజీరావు గారి హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని రోజా రమణి గారు తరుణ్ కి అంతకుముందే వచ్చిన సినిమా ఆఫర్స్ ని కూడా రిజెక్ట్ చేసింది. అప్పుడే 1999లో మలయాళంలో బిగ్ హిట్ అయిన నిరిమ్ అనే మూవీ రైట్స్ ని రామోజీరావు గారు తీసుకొని 2000 సంవత్సరంలో నువ్వే కావాలి అనే మూవీగా తీసి తరుణ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ మూవీ అక్టోబర్ 13, 2000 సంవత్సరంలో రిలీజ్ అయి తెలుగులో సాంగ్స్ పరంగాను, స్టోరీ పరంగాను అప్పటికే తరుణ్ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న క్రేజ్ తోనూ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హీరోగా చేసిన మొదటి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో తెలుగులో తరుణ్ కి ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. అంతేకాకుండా తల్లి రోజా రమణి కండిషన్స్ కూడా ప్రొడ్యూసర్స్ కి చెప్పడం ఎక్కువైంది. అయినా గెలిచే గుర్రాన్ని ఎవరు వదులుకుంటారని ఈమె చెప్పిన కండిషన్స్ కు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఓకే చెప్పేవారు. అలా ప్రియమైన నీకు, చిరుజల్లు మూవీస్ చేసినా అవి యావరేజ్ గానే ఆడాయి. అయినా తరుణ్ కి ఆఫర్స్ మాత్రం తగ్గలేదు. అప్పుడే తరుణ్ కి నువ్వు లేక నేను లేను మూవీకి సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఆఫర్ రావడంతో అప్పటికే వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావు మూవీలో చేసిన ఆర్తి అగర్వాల్ ఈ మూవీకి హీరోయిన్ గా ఉండడంతో తరుణ్ ఆ మూవీకి సైన్ చేయడం జరిగింది. ఆ మూవీ 2002లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు తరుణ్ కి వరుస సినిమా ఆఫర్లు వచ్చేలా చేసింది. అలా నువ్వే నువ్వే, అదృష్టం, సోగ్గాడు, ఒక ఊరిలో, శశిరేఖ పరిణయం అని హీరోగా 21 మూవీస్ లో నటించాడు. తరుణ్ నటనకు గాను 3 నంది అవార్డులతో పాటు ఒక నేషనల్ అవార్డును కూడా అందుకున్నాడు. ఇది తరుణ్ కి సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్. ఇక పర్సనల్ లైఫ్ కి వస్తే 2002లో నువ్వు లేక నేను లేను మూవీ చేస్తున్న సమయంలో తరుణ్, ఆర్తి అగర్వాల్ కి మంచి స్నేహం పెరిగింది. ఆ స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారింది. అప్పటికే టాప్ యాక్ట్రెస్ గా తెలుగు సినిమాలతో దూసుకుపోతుంది ఆర్తి అగర్వాల్. ఇటు తరుణ్ కూడా యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. అలా వీరిద్దరు బిజీగా ఉంటూనే టైం దొరికినప్పుడల్లా హోటల్, రెస్టారెంట్స్ అని వెళ్తుండేవాళ్ళు. అప్పటి వరకు వీరిద్దరి లవ్ రూమర్స్ అని అందరూ అనుకున్నారు. కానీ ఒక హోటల్ నుండి ఇద్దరు కలిసి బయటికి రావడంతో వీళ్ళిద్దరు సీరియస్ గా డేట్ చేస్తున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ వార్తలు వచ్చిన తర్వాత ఇద్దరు సోగ్గాడే మూవీని కలిసి చేశారు. అప్పుడే వీరిద్దరూ చాలా సీరియస్ రిలేషన్షిప్ లో ఉండటం తెలుసుకున్న రోజా రమణి తరుణ్ కి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది.
అయినా ఆ వార్నింగ్ ను పట్టించుకోకుండా 2002 నుండి సీరియస్ లవ్ లో ఉండసాగారు. ఈ మధ్యలోనే ఆర్తి అగర్వాల్ ప్రెగ్నెంట్ అయిందని, త్వరలో తరుణ్ ఆర్తి అగర్వాల్ ని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త టాలీవుడ్ లో కోడై కూస్తుంది. ఈ విషయం కూడా రోజా రమణికి తెలియడంతో డైరెక్ట్ గా ఆర్తి అగర్వాల్ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇవ్వడం, అంటే నీలా హీరోల పక్కన సగం సగం బట్టలు వేసుకొని అందరితో క్లోజ్ గా ఉండేదాని, ఏ కారణంతోనైనా నా ఇంటికి కోడలుగా స్వీకరించను అని చెప్పడంతో ఆర్తి అగర్వాల్ కు హార్ట్ బ్రేక్ అయి ఆత్మహత్య చేసుకోవాలని చూస్తుంటే ఇంట్లో ఏమి దొరక్క బాత్రూమ్ కడిగే ఫినాయిల్ ఫుల్ బాటిల్ తాగేసింది. దీంతో ఆమెను ఇంట్లో పనిచేసే వాళ్ళు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఫినాయిల్ తాగడం వల్ల ఆర్తి అగర్వాల్ కు అబార్షన్ అయిందనే వార్త మీడియాలో సెన్సేషనల్ గా మారింది. అప్పుడే మీడియా తరుణ్ని ఆర్తి అగర్వాల్ గురించి అడగా, తను నాకు ఒక మంచి ఫ్రెండ్ అంతే, అంతకు మించి ఏమీ లేదు. తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో నాకు తెలియదు. నేను తనని కలిసిన తర్వాతే దీనికి సమాధానం ఇవ్వగలనని జారుకున్నాడు తరుణ్. ఆ తర్వాత తరుణ్ వాళ్ళ అమ్మని ఆర్తి అగర్వాల్ తో పెళ్లికి ఒప్పించడానికి చాలా ట్రై చేశాడు. కానీ ఇండస్ట్రీతో మంచి సంబంధం ఉన్న రోజా రమణి తరుణ్ మాటలు వినకుండా ఆర్తి అగర్వాల్ తన సినిమా కెరియర్ లో ఎదగడం కోసం ప్రొడ్యూసర్ సురేష్ బాబుతో పాటు కొందరు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తో మంచి సాన్నిహిత్యం ఉందని, అందుకే ఆమెను మంచి సినిమాలు వస్తున్నాయని తరుణ్ కి బ్రెయిన్ వాష్ చేయడంతో తల్లి చెప్పినట్టే తరుణ్ ఆ మాటలను నమ్మి ఆర్తి అగర్వాల్ తో బ్రేకప్ చేసుకున్నాడు. అప్పటి నుండి ఆర్తి అగర్వాల్ ని కలవడం గానీ, తనతో మూవీస్ చేయడం గానీ మానుకున్నాడు తరుణ్. ఇక తరుణ్ తో పీక లోతు ప్రేమలో ఉన్న ఆర్తి అగర్వాల్ తరుణ్ కి తరచూ ఫోన్ చేసినా, కలవాలని మెసేజ్ పెట్టినా తరుణ్ నుండి రిప్లై లేకపోవడంతో మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్లి ఆ బాధను తట్టుకోలేక ఇంటి మెట్ల మీద నుండి దొర్లుతూ కింద పడిపోయింది. దీంతో ఆమె కండిషన్ చాలా సీరియస్ గా మారింది. ఇదంతా చూస్తున్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆర్తి అగర్వాల్ తో మూవీ చేయడానికి వెనకడుగు వేశారు. ఎందుకంటే ఎప్పుడు ఏం చేసుకుంటుందో తెలియని సిచ్యువేషన్ లో ఆర్తి అగర్వాల్ ఉంది కాబట్టి మళ్ళీ మూవీస్ లో ఇన్వెస్ట్ చేసి ఏమైనా చేసుకుంటే మనీ అంతా పోతుందని భయపడి ఆర్తి అగర్వాల్ కి ఆఫర్స్ ఇవ్వడం ఆపేశారు. కానీ ఇటు తరుణ్ మాత్రం మంచి మూవీస్ ను చేస్తూ బిజీగా ఉన్నాడు. అప్పుడే ఆర్తి అగర్వాల్ తల్లిదండ్రులు తనను ఇక్కడే వదిలేసి వెళ్తే మళ్ళీ ఏదైనా చేసుకుంటుందని అమెరికాకి ఆర్తి అగర్వాల్ ని తీసుకుని వెళ్లిపోయారు. ఇటు తరుణ్ మాత్రం సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే ప్రియమణితో డేట్ కూడా చేశాడు. ఈ విషయం తెలిసి ఆర్తి అగర్వాల్ పేరెంట్స్ ఆర్తి అగర్వాల్ కు త్వరగా పెళ్లి చేయాలని, లేదంటే మళ్ళీ ఏ అఘాయిత్యానికి ఒడిగడుతుందో అని అమెరికాలో సెటిల్ అయిన తస్వకుమార్ అనే గుజరాతీ బిజినెస్ మ్యాన్ తో 2007లో ఆర్తి అగర్వాల్ పెళ్లిని హడావిడిగా చేశారు. కానీ ఇదంతా పట్టించుకోకుండా తరుణ్ తన మూవీస్ లో బిజీగానే ఉన్నాడు. అయితే ఆర్తి అగర్వాల్ తరుణ్ ని మర్చిపోలేక 2009లో భర్తకు విడాకులు ఇచ్చేసి మళ్ళీ హైదరాబాద్ కు వచ్చేసింది. అలా వచ్చి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంది. అనుకున్నట్లుగానే గోరింటాకు, దీపావళి, తాజ్ మహల్ మూవీస్ ని చేసింది. ఆ మూవీస్ లో ఆర్తి అగర్వాల్ ని చూసిన వాళ్ళంతా బాడీ షేవింగ్ చేయడం ప్రారంభించారు. ఇందుకు కారణం ఆమె డిప్రెషన్ లోకి వెళ్లి వర్కౌట్ చేయలేక లావ్ అవ్వడమే. ఇటు తరుణ్ సినిమా గ్రాఫ్ కూడా 2007 నుంచి నిదానంగా కిందికి పడుతూ వచ్చింది. ఎందుకంటే లవర్ బాయ్ గా అమ్మాయిల మధ్య మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ ఆర్తి అగర్వాల్ ఇన్సిడెంట్ తో ఫ్యాన్ బేస్ ని కూడా కోల్పోయాడు. ఆ తర్వాత భలే దొంగలు, నవవసంతం, యుద్ధం అనే మూవీస్ ని చేసినా అవి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఏ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అయితే తరుణ్ తల్లి చెప్పిన కండిషన్స్ కి ఓకే అని చెప్పేవారో ఇప్పుడు తరుణ్ వాళ్ళకి కాల్ షీట్స్ ఇస్తానన్నా ఎవరు ముందుకు రావట్లేదనే చెప్పొచ్చు. దీంతో అటు ఆర్తి అగర్వాల్ కెరియర్, ఇటు తరుణ్ కెరియర్ 2014కి పూర్తిగా కిందకు పడి వాళ్ళని ఆడియన్స్ కూడా మర్చిపోతూ వచ్చారు. అప్పుడే ఆర్తి అగర్వాల్ కి తన మేనేజర్ సలహా మేరకు సినిమాలో ఛాన్స్ కావాలంటే సన్నగవ్వాలని చెప్పడంతో వర్కౌట్ చేసి తగ్గించాలంటే చాలా రోజులు పడుతుందని లైపోసెక్షన్ ద్వారా సన్నగవ్వాలని యుఎస్ఏకి వెళ్ళింది. ఆర్తి అగర్వాల్ తనకున్న ఆస్తమా విషయాన్ని డాక్టర్స్ దగ్గర దాచి లైపోసెక్షన్ ఆపరేషన్ కి కూడా చేసుకోవడం జరిగింది. ఆ ఆపరేషన్ కాస్త బెడిసి కొట్టడంతో అమెరికాలో జూన్ 6, 2015లో ఆర్తి అగర్వాల్ మరణించడం జరిగింది. అలాగే ఆర్తి అగర్వాల్ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి. ఇక సినిమాలలో ఛాన్సులు రాకపోయేసరికి తరుణ్ సొంతంగా ఒక పబ్ ని, అలాగే రెస్టారెంట్స్ బిజినెస్ చేసేవాడు. అందులో బాగానే స్థిరపడి మంచి లాభాలు వచ్చి సెటిల్ అయ్యాడనే చెప్పొచ్చు. దానితో తల్లి రోజారమణి కొడుకుకి పెళ్లి చేయాలని బంధువుల పిల్లతో సంబంధం కుదుర్చుకొని నిశ్చితార్థమై పెళ్లి డేట్ దగ్గరికి వస్తుండగా 2017లో టాలీవుడ్ హీరోలపై డ్రగ్స్ కేసు రన్ అయి అందులో దొరికిన వాళ్ళలో తరుణ్ ఫ్రెండ్స్ కూడా ఉండడంతో ఈడీ తరుణ్ ని కూడా విచారణకు పిలిచింది. ఈ విషయాలన్నీ గమనించిన వాళ్ళ బంధువులు పెళ్లి పీటల దాకా వచ్చిన తరుణ్ పెళ్లి కూడా ఆపేశారు. తర్వాత తరుణ్ తన వ్యాపారాలని చూసుకుంటూనే తండ్రి చక్రపాణి గారు సీఈఓగా వ్యవహరించే ఈటీవీ ఒరియా పనులు చూసుకుంటూ ఉండేవాడు. అయితే చక్రపాణి గారు ఎప్పుడైతే ఇక నేను పూర్తిగా రిటైర్ అయిపోతున్నానన్నారో
అప్పటి నుండి తరుణ్ ఈటీవీ ఒరియా పూర్తి బాధ్యతలు చేపట్టాడు. త్వరలో ఈటీవీ ఒరియాకు తరుణ్ ని సీఈఓగా ప్రకటించనున్నారు. దీంతో రోజారమణి గారు మళ్లీ పెళ్లి పనులు మొదలుపెట్టారని, అయితే ఈసారి అమ్మాయి తరుణ్ తల్లి ఫ్రెండ్ కూతురని, ఆ అమ్మాయి తరుణ్ కి నచ్చిందని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రోజారమణి గారిని అడగగా, ఇప్పటి వరకు తరుణ్ కి 4-5 పెళ్లిళ్లయ్యాయని, ఈటీవీ వాళ్ళే చేసేశారని, ఈ రూమర్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారని, పెళ్లైతే చేస్తాను, అది వాడికి నచ్చిన పిల్లతోనే చేస్తానని చెప్పి నవ్వుకుంది. ఇక ఇప్పుడు మళ్ళీ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడని తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ హీరో తరుణ్ రియల్ లైఫ్ స్టోరీ. ఇప్పటి వరకు 15 సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా, 21 సినిమాలో హీరోగా నటించాడు. తరుణ్ నటించిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఆర్తి అగర్వాల్ విషయంలో మీరేమనుకుంటున్నారో తెలపండి.